విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. కొడుకు బ్రతికుంటే చూసే ఆనందం వేరు. అవును, ఒక చూస్తే చాలు. ఇప్పుడు నువ్వు ఎప్పుడో కలిసిన సంవత్సరం క్రితం, అవును, ఇప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ అనుభూతి ఉంది. కొడుకు లేకపోయినా కొడుకు కలిసింది కదా అనే ఒక సంతోషం అనుభూతి కలిగింది నాకు. అంటే నాకు కొడుకు లేరు కాబట్టి ఎవరిని చూసినా కొడుకులాగానే భావించుకునే పరిస్థితి నాకు. ఆ యొక్క ఇన్స్పిరేషన్ అనేది కూడా మీలో ఏమో కానీ నాకు అట్లా అనిపిస్తుంటుంది. అంటే నా కొడుకు బ్రతికుంటే ఇంకెంత ఆనందంగా ఉండేది. ఇద్దరు కొడుకులు ఇంత గొప్పగా అంటే అబ్బా చాలా మంచిగా, పుట్టుక కూడా చాలా మంచిది పప్పు. ఇద్దరు కొడుకులు మంచి ఆరోగ్యంగా, పౌష్టికంగా, బలిష్టంగా, ఎంత అంటే ఎంత గొప్పగా పెరిగిన వాళ్ళు. ఎన్నడూ కూడా అంటే అనారోగ్యాలతోటి ఎప్పుడు బాధపడి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా బాగుండేది అనుకునే పరిస్థితులు కావు. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దగా చనిపోయే వరకు కూడా వాళ్ళు ఎన్నడూ పెద్ద అనారోగ్యాలతో ఉన్నటువంటి పిల్లలు గారు. మళ్ళీ చదువులో కూడా ఫాస్ట్, చదువులో కూడా గొప్ప పేర్లు స్కూళ్ళల్లో మీరు చూశారు. అవును, టీచర్స్ తోటి కూడా వాళ్ళ అనుభూతి చెప్పినప్పుడు మా సాయిచంద్ గురించే చెప్పారు వాళ్ళు. అవును, సాయిచంద్ పాట పాడితే ఎంత అద్భుతంగా ఉండేది. మా పాఠశాలల్లో పాట పాడుతుంటే మాకు ఇంత మంచి గొంతు ఉందా పిల్లవాడికి, ఇంత గొప్పగా అవుతాడని టీచర్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు టీచర్స్ చెప్పని పాఠాన్ని నా పెద్ద కొడుకు కూడా పాఠం బోర్డు మీద చెప్పినటువంటి పరిస్థితులు. అంటే ఇద్దరు కొడుకుల్లో ఎంత టాలెంటు, అంటే చదువుల్లో, జీవితంలో, అంటే అందరితో కలిసిమెలిసి జీవించడంలో, అందరికీ అవసరం కొద్దీ చేయూతను అందించడంలో, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే మాట సహాయం కావచ్చు, లేదంటే ఒకరి తోడు పోయి మనము ఒక సహాయాన్ని తీసుకునాలా రండి అని అంటే ఒక తోడుగా వెళ్ళడం కావచ్చు. అలాంటి సహాయాలు ఎన్నో చేశారు. నా పెద్ద కొడుకు కూడా కనబడని సహాయాలు చేశాడు. తన మిత్రులకు పెళ్ళిళ్ళు కూడా సహాయం చేసిండు. తన తల్లిదండ్రులు ఎవరైనా ఆపదలో ఉంటే పోయి సహాయం చేసిండు ఆర్మీలో ఉన్నప్పుడు. నా చిన్న కొడుకుగా అనేక సహాయాలు చేసిండు సాయిచంద్. అయితే మా ఊర్లో ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినరు. తన క్లాస్మేట్ చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. చనిపోతే అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా గిరవ వేసిండ్రు. ఓకే, వేస్తే సాయిచంద్కు ఈ విషయం చెప్పిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్. అంటే అమ్మాయి పెళ్ళికి వచ్చింది. పెళ్లి చేసే క్రమంలో సాయిచంద్కు ఒక ఫోన్ చేశారు. అప్పటికి సాయిచంద్ చైర్మన్ కాలే, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కాలే, మామూలుగానే సింగర్గానే తెలుసు. సాయిచంద్ నీ క్లాస్మేట్ ఇట్లా ఒక ఆమెకు పెళ్ళికి వీడికి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, ఇల్లు కూడా గిరవ వేసిండ్రు, దాన్ని విడిపించాలి, ఆమె పెళ్లి చేయాలి, తన వంతు మనం మనిషికింత సహాయం చేద్దామని సాయిచంద్కు ఫోన్ చేశాను ఫ్రెండ్స్. సాయిచంద్ ఏం చేసిందంటే మీరు ఎవ్వరు ఇవ్వద్దండి, తన ఫ్రెండ్స్కి చెప్పిండు, అన్నీ నేనే భరిస్తా, నీ మాట చెప్పడమే ఎక్కువ నాకు కనుక ఆమెకు ఇల్లు ఇడిపించిండు. ₹1,00,000 దాకా కిరాయి గిరవ ఇల్లు ఇడిపించిండు ఆమెకు. ఫస్ట్ ఇడిపించి పెళ్లి సంబంధం చూసి పెళ్లి కూడా చేసి వచ్చిండు మా ఊర్లో అమర్చింతలో. ఇది నాకు కూడా తెలియదు, నిజంగా చెప్తున్నా. క్లాస్మేట్ నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా తెలియదు. పెళ్ళి అసలు వస్తుండే పోతుండే, నాతో కలుస్తుండే వెళ్తుండే, కానీ ఇలాంటి సహకారాలు అందించిన విషయాలు తను మనసులో పెట్టుకున్నాడు తప్ప నాకు చెప్పలే. అంటే ఎవరికి తెలియదు. నాకు పెళ్లి చేసుకున్న వాళ్ళే చెప్పిండ్రు ఇంటికి వచ్చి. అంటే అది సాయి చనిపోయిన తర్వాత, సాయి బ్రతుకున్నప్పుడు చెప్పలేము. నీ కొడుకు మాకు ఇల్లు గిరివ ఇడిపించిండు, పెళ్లి చేసిండు, ఆ అల్లని ఎట్లా మర్చిపోవాలి మేము, అసలు నాన్న అంటే ఎంత గొప్పగా ఉన్నారు మీరు, నీకు ఇలాంటి స్వభావం లేకుంటే నీ కొడుకులకు కూడా ఇట్లా వస్తుందా? మేము ఎవరం ఒక కులం కాదు, ఒక బంధువులం కాదు, ఒక జాతి కాదు, ఒక ఊరు మాత్రమే, ఒక వాడ కూడా కాదు. ఒక క్లాస్లో చదువుకున్నంత మాత్రాన సహాయం చేస్తారని అనుకోకూడదు, చేస్తారని ఆశించకూడదు. కానీ కొడుకు ఒక మాట ఫోన్ కాల్ ద్వారా వచ్చి మా జీవితాన్ని నిలబెట్టగలిగిండు. అతడు ఎమ్మెల్యే కాదు, పోనీ ఎంపీ కాదు, లేదా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా కాదు, పలుకుబడి ఉన్న కుటుంబం కూడా కాదు మీది. నీవే ఒక చిన్న ఇంట్లో జీవిస్తున్నావు. ఇలాంటి ఇంట్లో పుట్టి పెరిగినటువంటి బిడ్డ మాకు ఇల్లు ఆదరణ చేసిండు, ఆశ్రయం కల్పించిండు, నా పెళ్లి చేసిండు. అంటే నాకు ఎంత గొప్పగా అనిపిస్తుంది ఇది.
అంటే ఒక తల్లిదండ్రులకు అంతకన్నా విషయం ఏముంది? నాకు చేయాల్సిన అవసరం లేదు, నా బిడ్డల పేర్లు చెప్పుకొని బ్రతుకుతున్నాను చూడు, ఇది గొప్ప ఆనందం, గొప్ప ఆనంద బాష్పము. అట్లాగే దుఃఖం కూడా ఉంటే ఇంకెంత మళ్ళీ చేస్తుండేను. అట్లా అపన్న హస్తాలు చాలా అందించిండు సాయిచంద్. అదే కాదు, యాదగిరిగుట్టలో తను చైర్మన్ అయిన తర్వాత ఒక భిక్షమెత్తుకునే కుటుంబం మా ఊళ్ళో. ఓకే. అలాంటి కుటుంబీకులు ఆ యాదగిరిగుట్టలో అడుక్కోవడానికి వెళ్ళిండ్రు వాళ్ళు, తల్లి కొడుకు వాళ్ళిద్దరు కూడా. ఇక్కడ బ్రతకలేక అదే అంటే జాతరలు జరుగుతాయి కదా, యాత్రలు జరుగుతాయి కదా, యాదగిరిగుట్టకే వెళ్ళి ఆ పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయట. ఫిట్స్ వస్తే ఏ కోనేట్లో స్నానం చేయడానికి పోయి కోనేట్లోనే చనిపోయాడు. అయ్యో. చనిపోతే ఇప్పుడు సాయికి ఫోన్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్, సాయి ఇట్లా యాదగిరిగుట్టలో మన ఊరు అబ్బాయి చనిపోయిండు, వాళ్ళు కష్టమైన అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి అని అంటే ఎంబడే అక్కడ ఉండే ఎమ్మెల్యేకు, అక్కడ ఉండే హాస్పిటల్స్లో పోస్ట్ మార్టం చేయడానికి డాక్టర్కు, తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసి, నేను సాయిచంద్ర మాట్లాడుతున్నా, మా ఊరి మనిషి కొన్నిట్ల పడి చనిపోయాడు, వాళ్ళకి ఎవరు దిక్కు లేరు, నేనే దిక్కు మా ఊరి మనిషికి, కాబట్టి నా మాట మీరు ఆలకిస్తే అక్కడ చనిపోయిన వాళ్ళకు ఎలాంటి రిస్క్ కలిగించకుండా పోస్ట్ మార్టంలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఇంకేదైనా ఇబ్బంది కలిగితే కానీ అట్లాంటి ఏం చేయకుండా నా ఊరికి పంపించేటట్లు ఏర్పాట్లు చేయండి అని అంటే అక్కడ ఒక కారు కూడా తనే స్వయంగా మాట్లాడిపించి మధ్యలో హైదరాబాద్కు వస్తున్న యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాగోల్ దగ్గర ఆపి వాళ్ళ చేతికి 12,000 రూపాయలు చేతికి అందించి నేనున్నానని వాళ్ళకు ధైర్యం ఇచ్చి, మర్చిపోకండి అమర్చింత నుంచి ఎవరు వచ్చినా సాయిచంద్ అనేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళి మంచిగా ఆయనకు దహన సంస్కారాలు మీ పద్ధతి ప్రకారం చేసుకొని నాకు ఫోన్ చేయండి, ఏమన్నా బాధ కలిగితే ఇబ్బంది కలిగితే మళ్ళీ అని ఫోన్ చేసి అడిగి. ఎంత గొప్ప విషయాలు అంటే ఎవరికి ఆదరవు లేని మనుషులకు తన దిక్కయిండు, ఒక దేవుడైండు.